అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఈ పాట గుర్తుంది కదా? కౌరవుడు సినిమాలోని నాగబాబు పాడింది. అంతా నా ఇష్టం అన్న చందంగా మారింది శ్రీకాళహస్తి దేవాలయంలో ఒక వ్యక్తి తీరు. 5 గంటలకే దేవాలయం తెరిచి భక్తుల దర్శనానికి వీలు కల్పించాల్సింది పోయి ఆయనకు వీలు వచ్చినప్పుడు వచ్చి దేవస్థానం తెరిచి భక్తుల దర్శనానికి ఉంచుతున్నారు. అయితే ఉదయం వేచి వేచి ఎంతసేపటికి దేవాలయం తెరుచుకోకపోవడంతో నిత్యం భక్తులు వెనుదిరిగిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే దక్షిణ భారతదేశంలో ప్రముఖ దేవస్థానంగా విరాజిల్లుతున్న దేవస్థానం శ్రీకాళహస్తి దేవస్థానం. వాయులింగంగా శివుడు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నారు. శివుడు తనను ఆపి మోక్షం ఇవ్వడానికి ముందు కన్నప్ప లింగం నుంచి ప్రవహించే రక్తాన్ని కప్పడానికి తన 2 కళ్ళను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశంగా చెప్పబడుతుంది. ఇంతటి ప్రసిద్ధి చెందిన దేవాలయంలో శివుడితో పాటు జ్ఞాన ప్రభునాంబ, వినాయకుడు, దక్షిణామూర్తి విగ్రహాలు నలుదిక్ల చర్ముఖ ఆకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దేశంలో అతిపెద్ద దేవాలయంగా కూడా చరిత్రకెక్కింది. అంతటి ప్రశస్తం ఉన్న ఈ దేవస్థానంలో అనేక ఉపదేవాలయాలు ఉన్నాయి. అందులో భిక్షాల గోపురం పక్కన అతి పురాతనమైన దేవాలయం కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం. ఈ దేవాలయానికి అర్చకుడిగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో అన్ని ఉపదేవాలయాలను ఉదయం 5 గంటలకి అర్చకులు శుద్ధి చేసి పూజలు చేసి భక్తుల దర్శనానికి వీలుగా ఉంచుతారు. దీంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు తెల్లవారుజామునే దర్శనాలు చేసుకుని తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోతుంటారు. అందుకు అనుగుణంగా ఈ దేవస్థానం పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలు తెల్లవారుజామున 5 గంటలకే తెరిచి ఉంచుతారు. కానీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం తలుపులు మాత్రం 6 గంటల 30 నిమిషాలు దాటినా తెరుచుకోవడం లేదని భక్తులు వాపోతున్నారు. ఇదే విషయాన్ని దేవస్థానం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆయనకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి దేవస్థానం తలుపులు తెరుస్తున్నారు. దీంతో చాలా మంది భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి కాశీ విశ్వనాథ స్వామి వారిని దర్శించుకోలేక వెనుదిరిగిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్న ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుని ప్రతిరోజు సకాలంలో భక్తులకు దర్శనమిచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి ఆ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో, ఏమి చర్యలు తీసుకుంటారో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.